హాయ్ మై డియర్ తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు, దిస్ ఇస్ యువర్ తైవ్యూ అక్క అగైన్. వారం రివ్యూస్ ఇస్తున్నారు, సండే కబుర్లు చెప్తున్నారు, ఓటీటీ రిలీజ్లు, బ్రేక్ డౌన్లు, వాట్ వెంట్ రాంగ్లు. అమ్మో చాలా సెగ్మెంట్లే, కానీ ఒక్కటి తక్కువైంది, అదే మన రూల్స్. సారీ రీల్స్. ఈ ట్రెండింగ్ స్టఫ్ ఎంత హెల్ప్ అవుతుంది, ఎందుకు ట్రెండ్ అవుతుంది, అసలు ట్రెండింగ్ స్టఫ్ నిజంగా బాగుంటుందా అనేది డిస్కస్ చేద్దాం. ట్రెండ్స్ ని డైసెక్ట్ చేద్దాం. అమ్మా ఇప్పుడు ఇన్స్టా గురించి మాట్లాడుతున్నా అని నా ఇన్స్టా అడగొద్దు, మా తైవ్యూ ఇన్స్టానే నా ఇన్స్టా ఫ్రెండ్స్. ముందుగా ట్రెండింగ్ అంటే కరణ్ కరియల్లే ఏంటి ఇంకా పడతా అని చూస్తున్నారా? అంత మలయాళం రాదమ్మా. మన ఫహద్ ఫాజిల్ ఏ మూమెంట్ లో ఆవేశంలో ఆ రీల్ చేశారో గానీ ఆ రీల్ కి మూవీలో 1-2 లైక్సే ఉంటాయి, కానీ సేమ్ ఆడియో మన SRH నుండి పాలిటిక్స్ వరకు ఎవ్వరు వాడలేదు చెప్పండి. ఇండియా వైడ్ ట్రెండింగ్, బయట మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ప్రెసెంట్ మేలో ట్రెండింగ్ రీల్ ఇదే. మరి ఇందులో యాక్టింగ్ తో లాగేశారు. నెక్స్ట్ ది మాత్రం ఆడియోనే ట్రెండింగ్. మన ఇన్స్టా బాయ్స్ సెల్ఫ్ ఎలివేషన్ వేసుకోవాలనుకోండి, ముందలా వీడియో పెట్టేసేసి అలా ఈ ఆడియో యాడ్ చేసేస్తున్నారు. ఇల్లుమినాటి అని రాగానే అదే ఎలివేషన్ అనమాట. నాకు ఈ సాంగ్ కూడా భలే ఇష్టం. మూవీలో ఎక్కువసేపు ఉండదు కానీ బయట ఇయర్ ఫోన్స్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని ఉంటే ఆ వైబే వేరు. మన ఫాఫా ఇచ్చిన 2 ట్రెండింగ్ స్టఫ్లు వర్తే వర్మ. మరి బన్వర్డ్స్ ఇంకే అంతుంటే మన పుష్ప గాడికి ఇంకెంత ఉండాలి. పుష్ప సాంగ్ అదిరిపోయింది, నో డౌట్. ముందే శ్రీవల్లి సామి సాంగ్స్ కి రీల్స్ ఫైర్ మీద చేస్తారు. ఇంకా ట్రెండ్ అవ్వడం కోసమే అనే స్పెషల్ గా వైరల్ స్టెప్స్ పెట్టారు ఇందులో. పిల్లల నుంచి ఆడవాళ్ళ వరకు ఓల్డ్ పీపుల్ కూడా ఇలా అందరూ మన పుష్పరాజ్ టైప్ షర్ట్లు వేసేసుకొని స్టెప్స్ వేసేస్తున్నారు. అందరూ అక్యురేట్ గానే వేసారు, కానీ నాకు పిచ్చ నవ్వు వచ్చింది మాత్రం ఈ మ్యాక్ మచ్చది. టీ స్టెప్ రీక్రియేట్ చేశాడు, కాకపోతే ఫ్లోర్ అంతా టీ ఉంటది అంతే. ఆయన కాంటెంట్ కూడా ఫన్నీ ఉంటదబ్బా. ఇలా ఒక్కొక్కరు యునిక్ వేలో పుష్ప సాంగ్ వేసేస్తున్నారు, కానీ మనం అందరం ఎవరి కోసం వెయిటింగో తెలుసుగా. అసలు పుష్ప వార్నర్, మన డేవిడ్ వార్నర్ ఇంకా ఈ రీల్ దింపలేదు. దింపాక మాట్లాడేసుకుందాం దాని గురించి. ఈ రీల్ లో ఆ స్టెప్ ఒకటైతే అప్పుడు ఎలివేషన్ లేనా, ఆ లవ్ స్టేటస్లు పెట్టుకునే వాళ్ళు ఏమైపోయారంటారా? హనువనువు అలలగిసే అని సాంగ్స్ పాడేస్తున్నారు. దెయ్యంకేంట్రా ఇంత మంచి లవ్ సాంగ్ ఇచ్చేశారు అని పోస్టులు కూడా వేసేస్తున్నారు. మరి సాంగ్ పాడింది ఎవరక్కడ? అరిజిత్ సింగ్ అండ్ సన్నీ ఎంఆర్ అనే పేరు యాక్చువల్లీ పాపులర్ అవ్వాల్సిన నేమ్ అబ్బా. అంత మంచి మ్యూజిక్ డెలివర్ చేస్తారు, కానీ చాలా మందికి నా నేమే తెలీదు. సగం మంది రింగ్ టోన్స్ పెట్టేసుకుంటున్నారు ఈ పాటని. నా ఫ్రెండ్ అయితే ఈ సినిమా చూసిన వెంటనే ఈ పాట కాలర్ ట్యూన్ పెట్టేసుకుంది. ఇక ట్రెండ్ అయ్యాక అది నేల మీద లేదనుకోండి, అది వేరే విషయం. ఆల్సో లిరిసిస్ట్ కేకే రాసిన లైన్స్ కూడా అంత బాగున్నాయి. లవ్ సాంగ్ అనగానే ఇంకో ట్రెండింగ్ రీల్, ప్రియతమా నీవచట కుశలమా నిచట కుశలమే. ఈ పాట మేము ఏటో వెళ్ళిపోయింది, మనసు అప్పుడే ట్రెండ్ చేస్తాంలేమ్మా అంటారా? మళ్ళీ మంజుమల్ బాయ్స్ వల్ల ట్రెండింగ్ అయిపోతుంది. ఆ సాంగ్ షూట్ చేసిన ప్లేస్ లో స్టోరీ అవ్వడంతో ఆ సాంగ్ ని స్టోరీ టెల్లింగ్ కోసం వాడుకున్నారు. కమల్ సార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే బిట్ నుంచి సాంగ్ అంతా ట్రెండింగే. ఎంతైనా కొలాబ్ అలాంటిదిలే ఇళయరాజా గారు. మరి ఇప్పటి వరకు రీల్స్ లోనే ఈ సాంగ్ చూసుంటారు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు కాదు కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది అని లైన్ వస్తుంది కదా. ఈ వీడియో సాంగ్ చూడండి, ఎలాగో మంజుమల్ బాయ్స్ చూసే ఉంటారు. ఈ పాట ఇద్దరు ప్రేమికుల మధ్య కాన్వోలా భలే ఉంటది. మధ్యలో డైలాగ్స్ కూడా ఉంటాయి. అసలు మంజుమల్ బాయ్స్ గునా కేవ్స్ వరకు వెళ్ళిపోయేంత ఏముందో ఈ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ కుత్తాంట్రం అనే సాంగ్ కూడా భలే వైరల్ అవుతుంది. ర్యాప్ పోర్షన్ అండ్ బేస్ తోపు ఉంటది. ఈ సాంగ్ వైబే వేర్ సార్. లా లా అని స్టార్ట్ అవుతుంది. అలా రీల్ ఏమైనా ఈ మ్యూజిక్ పెట్టేసుకుంటే స్కిప్ చేయలేం, అలా చేసేసారు. మరి నార్త్ సైడ్ వేరే స్టఫ్ ట్రెండ్ అవుతుంది. ఇమ్మి సాంగ్ ఉందిగా జాక్లిన్ది, అదేనబ్బా ఇమ్మి గుర్తొచ్చిందా? ముందందులో ఇమ్మి బిట్ ట్రెండ్ అయింది అనమాట. ఆబ్వియస్లీ జాక్లిన్ స్టెప్స్ రీక్రియేట్ చేసే పనిలో పడ్డారు ఇన్ఫ్లుయెన్సర్స్. టేక్ పాడిన బిట్సే వైరల్ అవుతున్న టైంలో శ్రేయా ఘోషల్ పాడిన బిట్ మెల్లిగా లేచింది. అది కూడా స్టెప్స్ కూడా సేమ్ కాదు. ఓం ప్రకాష్ పరస్తే అనే ఈ అకౌంట్ ఉందిగా, ఈ పింక్ శారీ వేసుకొని ఈమె రీల్ చేశారు. ఈవెన్ జాక్లిన్ స్టెప్స్ కన్నా ఈ స్టెప్సే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. జాక్లిన్ కూడా కామెంట్ చేశారు. ముందంతా ఈమె ట్రోల్ చేశారు, కానీ ఆ స్టెప్స్ రీక్రియేట్ చేద్దామని చాలా మంది ట్రై చేసినా చేయలేకపోయారు. అయితే ఇక్కడ స్టెప్స్ వల్ల వైరల్ అయిందిగా గులాబీ సాడీ సాంగ్ మాలూం తెరకు. ఈ మరాఠీ వాళ్ళ పాటలు కూడా భలే ఉంటాయి అబ్బా. నేను ఇంకా ముందు ఏ సినిమాలో సాంగ్ అనుకున్నా, కానీ ఈ సాంగ్ సంజు రాథోడ్ది. గులాబీ సాడీ అనగానే లాలి లాలి లాల్ అనేస్తారు మీరందరూ. అంత క్యాచీగా కంపోజ్ చేశారు ఈ బీట్, అందుకే 100 మిలియన్ వ్యూస్. వీడియో సాంగ్ అంత గొప్పగా ఉండదు,
ప్రొడక్షన్ వాల్యూస్ ఏమి ఉండవు, బట్ సాంగ్ చాలా బాగుంటది. ఇన్స్టా పుణ్యమా అని మలయాళం లేదు, తమిళ్ లేదు, కన్నడ లేదు, మరాఠీ లేదు, అన్ని లాంగ్వేజెస్ మ్యూజిక్ వినేస్తున్నాం. కొత్త మ్యూజిక్ కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఈ ట్రెండ్ వల్ల ఇదే అడ్వాంటేజ్. ఇలా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కి కూడా ఎక్స్పోజర్ ఉంటది. ప్రెసెంట్ నంబర్ 1 లో ట్రెండింగ్ హొసజిని రే. మళ్ళీ మన వీడియోలో అరిజిత్ సింగ్ క్యామియో. ఆ లాపతా లేడీస్ సినిమాలో ఫీల్సే వేరబ్బా. అంతకు మించి ఈ పాట. సినిమా చూసే వరకు ఈ సాంగ్ ఇన్లే, కానీ స్పర్శ ఐ లవ్ యూ చెప్పగానే మన అరిజిత్ బాబు డ్యూటీ ఎక్కేస్తారు. వీడియో సాంగ్, ఈ ఆడియో సాంగ్, సినిమా అన్ని బాగుంటాయి. మీరు ముందు ఇన్స్టాలో విన్నారో ఎక్కడ విన్నారో గానీ ఒరిజినల్ సోర్స్ చూడండి, భలే ఉంటది. మరి కన్నడ విషయానికి వస్తే హితలక కరిబ్యాడ మావ, అది కూడా ప్రభుదేవ సాంగ్. ప్రభుదేవ గారి స్టెప్స్ ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేసింది హీరోయిన్. అండ్ ఈ సాంగ్ ఎక్కువ ట్రెండ్ అవుతున్న రీజన్ ఆ లిరికల్ బిట్, తడకు తడకు బకు ఆమ్యాల్ హిడక బకు. అండ్ క్యూరియాసిటీతో ఫుల్ సాంగ్ విన్నా. ప్రభుదేవ స్టెప్స్ బాగున్నాయి, సాంగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఒరిజినల్ సాంగ్ వీడియో ఏమో గానీ లిరిక్స్ బాగుంటాయి. ఇప్పటి వరకు చెప్పినవి ఒక లెక్క. ఇండియా వైడ్ నెట్ఫ్లిక్స్ రిలీజ్ తర్వాత ఒక సాంగ్ ట్రెండ్ అవుతుంది. పిల్లల నుంచి పెద్ద పెద్ద క్రికెటర్స్ వరకు అందరూ ఈ సాంగే. మరి ఇంకా ఈ పాట గురించి చెప్పలేదు అనుకోండి, నిజంగా నన్నే ఎందుకులేండి. మన తమనన్నని ఎన్నేసి మాటలు అన్నారండి. నిజంగా వైరల్ సాంగ్స్ ఇస్తా అని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ కొట్టిందా? మరదబెట్టే సాంగ్ ఏంట్రా? మన హీరో హిట్ కొట్టాడా? అదే పాట. ఇలా రీజన్ ఏమైనా ఒకటే సాంగ్ ట్రెండింగ్. లిటరలీ బావు క్రేజ్ కి సరిపడా పాట. ఆ రమణయ్య కూడా అంతే. ఎలివేషన్ కావాలా? రమణయ్య సాంగ్ వేసుకోండి అని ఇన్స్టా వాడే సజెస్ట్ చేస్తున్నాడు. అయినా కుర్చీ మడతపెట్టి ఇండియాలో ట్రెండ్ అవుతుంది అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటున్నానండి. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ ఈ పాట. లాంగ్వేజ్ తెలియకపోయినా ట్రెండ్ అవుతుంది. ఫుట్బాల్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఈ పాట వాడడం ఏందయ్యా? తానన్నా ఈసారి క్షమించేయన్నా, నువ్వు వైరల్ సాంగ్ ఇచ్చా అని రియలైజ్ అవ్వలేదు మనోళ్ళు, అందుకే ట్రోల్స్ చేశారు. ఇంకో ఇంగ్లీష్ ఆడియో బ్లూ మండే, వండర్ ఉమెన్ లోదనమాట. అప్పట్లోనే తెగ వినేసాం మనం. ఈ మధ్యనే ఇన్స్టాలో బాక్సింగ్ పోజులు పెట్టి తెగ ఊగేస్తున్నారు. ఏమైందలకి అని అనుకున్నా ఫస్ట్. అందరూ సేమ్ ఆడియోనే యూజ్ చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది కొత్త ట్రెండ్ అని. ఎంత మంచి మ్యూజిక్, మొత్తానికి ఇలా ట్రెండ్ అవుతుంది మళ్ళీ. ఇక ఇన్స్టాలో షో మీ లెస్ అని ఆ బదోబది ఆడియో పెట్టేశా. హాయ్ 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 అని వస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా మ్యూట్ పెట్టేసుకోండి. ఆ రీల్స్ అన్ని కెచ్చలు ఉంటాయి. ఇంకా చాలా ట్రెండింగ్ స్టఫ్ మిస్ చేసాం. ప్రస్తుతానికి వర్తి అనిపించే ట్రెండ్స్ గురించే ఎక్కువ మాట్లాడి అసలు ఎందుకురా ఇది ట్రెండ్ అవుతుంది అనే వాటి గురించి లాస్ట్ లో మాట్లాడుకున్నాం. వల్గర్ స్టఫ్ అది ట్రెండ్ అయితే అది టచ్ చెయ్యం. జస్ట్ సేయింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ట్రెండింగ్ స్టఫ్ తో మీ ముందుకి మీ తవి యొక్క వచ్చేస్తుంది. ఈ లోపు ఆ రూల్స్ చూడడం తగ్గించండి. నువ్వు కూడా మా మమ్మీ నా ఫోన్ పెట్టుకొని రీల్స్ చూడడం వల్లే ఈ తలనొప్పి, కడుపు నొప్పి, అన్ని నొప్పులు అని రీజనింగ్ ఇస్తున్నావి అంటక్క అని అనుకుంటున్నారు కదా. సర్లే చూడండి, బట్ తగ్గించండి. నేనైతే బోర్ కొట్టినప్పుడల్లా చరణ్ పేరు రీల్స్ చూస్తాను. అదే అలా ఉన్నామమ్మా ఆన్ చేస్తున్నావు తిన్నావా, రిలేటబుల్ అనిపిస్తాయి, ఫన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను పర్సనల్ గా ఫాలో అయ్యే ఇంకో ఇన్స్టా అకౌంట్ చెప్తా. ఆ ఇన్స్టా అకౌంట్ మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారని నాకు తెలుసు. ఈ వీక్ అండర్ రేటెడ్ సాంగ్ అనిపించింది అయితే ప్రసన్న వదనం సాంగ్స్. విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ డైరెక్టర్. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. నేను సజెస్ట్ చేశాక కూడా వినకపోతే నేను ఫీల్ అవుతా, బొంగముద్దు పెట్టుకుంటా. నీ ఇష్టం మరి. అయినో కొంచెం క్రింజ్ అయింది. ట్రెండింగ్ స్టఫ్ లో మీకు క్రింజ్ అనిపించింది ఏంటి, నచ్చిన స్టఫ్ ఏంటో చెప్పండి. పర్సనల్ గా నేనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. కానీ ఒక రూల్ మరి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే రిప్లై ఇవ్వమని మన సాయన చెప్పారు. సో సబ్స్క్రైబ్ చేశాకే కామెంట్ చేయండి. సరే ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ తైవ్యక్క ఫ్రమ్ టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.